హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 35 అంటే 35th మోడల్ ప్రాబ్లం అనమాట. క్వశ్చన్ చూశారంటే విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 8, 13, 18 సో ఆన్ ఈజ్ 78. అంటే దీనికి మీనింగ్ సింపుల్. మనం ఒక టర్మ్ చెప్పాలి, ఆ టర్మ్ ఎన్నోది అని చెప్పాలి. అంటే ఇక చూడండి, ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము, ఫోర్త్ టర్మ్, అలా 4 టర్మ్స్ ఇచ్చాడు. ఈ 78 అనేది ఒక నెంబర్. ఇలా రాసుకుంటా పోతా ఉంటే మనం ఎక్కడో ఒక చోట 78th టర్ము వస్తుంది. ఆ 78 ఎన్నో టర్ములో వచ్చింది అని మనం చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ 4 టర్మ్స్, అది ఎన్నో టర్ము ఆ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇది 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఫస్ట్ స్టెప్ వాడు ఇచ్చింది రాసుకోవాలి. ఏమిచ్చాడు? గివెన్ ఏపీ 3, 8, 13, 18 సో ఆన్. నెక్స్ట్ ఏమన్నాడు? 78 వాల్యూ ఇచ్చాడు. అది ఏమి అనేది మనకు తెలియదు కాబట్టి లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 78. ఏఎన్ వాల్యూ అంతా 78 అనుకోవాలి. అనుకున్న తర్వాత nth టర్ము ఫార్ములా రాయాలి. ఏంటి nth టర్ము? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 78. ఇప్పుడు ఈ వాల్యూస్ ఈ పక్కనే వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఏ అంటే ఏమి? ఫస్ట్ టర్మ్ అంటే 3. నెక్స్ట్ డి అంటే ఎంత? A2 మైనస్ A1. A2 అంటే సెకండ్ టర్ము 8 మైనస్ A1 అంటే ఫస్ట్ టర్మ్ 8 మైనస్ 3 అంటే 5. అంటే డి వాల్యూ ఎంత? 5. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఎన్ మనకి తెలియదు. ఎన్ అంటే nth టర్మ్. ఆ nth టర్మ్ ఎన్నోది తెలియదు కదా. nth టర్మ్ వాల్యూ తెలుసు ఎంతని? 78. ఈ ఎన్ వాల్యూ తెలియదు. ఆ ఎన్ వాల్యూనే కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ తెచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ బదులు 3, ఎన్ బదులు తెలియదు కాబట్టి ఎన్ఏ మైనస్ 1, డి బదులు 5 ఈజ్ ఈక్వల్ టు 78. ఇప్పుడు ఎన్ మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 78. ఈ 3 ముందర సింబల్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. ఈ ప్లస్ యువతలకు వెళ్తే మైనస్. 78 మైనస్ 3 అంటే 5 వస్తుంది. 75. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 75. ఇప్పుడు మనకి ఎన్ మైనస్ 1 మాత్రమే తీసుకోండి. 75 బై ఇది మల్టిపుల్, ఆ సైడ్కి వెళ్తే డివిజన్. 5 1 0, 5 1 0 5, ఇంకా 2 ఉంటుంది 25, 5 5 0 అంటే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 15. మనకి n ఒకటే కావాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 15. మైనస్ 1 ఆ సైడ్ వెళ్తే ప్లస్ 1. 15 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 16. అంటే 16th టర్మ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 వాల్యూస్ రాసాం. అలా రాసుకుంటా పోతే 16th వాల్యూ 78 వస్తుంది. అది అన్నమాట మీనింగ్. సో దేర్ ఫోర్ an is equal to a 16th term is equal to 78. ఓకేనా? ఈ స్టెప్ కానీ లాస్ట్లో నేను రాశాను చూడండి, ఇది రాస్తే వాళ్ళు చూసే వాళ్ళకు చాలా బాగా రాశాడు, వీడికి మ్యాథ్స్ బాగా వచ్చు అనే అభిప్రాయం వస్తుంది. సో ఈ విధంగా రాయడం నేర్చుకోవాలన్నమాట. మనకి ఇక్కడ 16 అని రాసేస్తేనే ఆన్సర్ అయిపోతుంది. కానీ ఈ ఒక్క స్టెప్ వల్ల మన మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది. సో జాగ్రత్తగా ఇలా రాసేది నేర్చుకోవాలి మనం. ఓకే, ఇది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చను. ఇదే మోడల్లో మీకు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఏపీ 21, 18, 15 ఈజ్ మైనస్ 81. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేకాడికి మీకు ఫస్ట్ వచ్చే కన్ఫ్యూజ్ ఒకటి ఉంటుంది. అదేంటో చూడండి, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ నెంబర్స్ చూశారంటే పెరుగుతూ పోయింది. 3, 8, 13, 18 అలా ఇంక్రీజ్ అవుతా పోయింది కాబట్టి వాడు కనుక్కోమన్న వాల్యూ కూడా పాజిటివ్లో ఉంటుంది, పెరుగుతా పోయింది కాబట్టి. అదే ఇక్కడికి వచ్చేకాడికి తగ్గుతూ పోయింది, అంటే డిక్రీజ్ అయింది. 21 అనేది 18, 18 అనేది 15 అలా డిక్రీజ్ అవుతా పోతా ఉంది. అందువల్ల నెగిటివ్ నెంబర్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మీరు ఏది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అయితే ఎన్ వాల్యూ మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. ఓకేనా? ఈ విధంగా ప్రాక్టీస్ చేశారంటే ఈ లెక్కకి ఆన్సర్ మీరే వస్తుంది. ట్రై చేయండి. ఓకే? ఈ విధంగా మీకు డైలీ ఒక్కో వీడియోలో ఒక్కో క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేసి అదే మోడల్లో ఉండే ఇంకో క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తాను. ఇంకా మనకి ఎగ్జామ్స్కి 65 వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఓకేనా? సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ.